అమరావతి వరద ప్రాంతం కాబట్టి అక్కడ వరదలు వస్తున్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టే వాళ్ళు అక్కడికి వెళ్లేందుకు భయపడుతున్నారు. హైదరాబాద్, బెంగళూరునే చూజ్ చేసుకుంటున్నారంటూ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలతో పాటు అసెంబ్లీ పక్కన సచివాలయం రెండు పక్కన పక్కన ఉంటే బాగుంటుంది కాబట్టి సచివాలయం పక్కన ఎన్టీఆర్ ఘాట్ను తీసేసి అక్కడ అసెంబ్లీ కడితే బాగుంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం పైన తెలుగుదేశం పార్టీ నుంచి స్పందన లేదు. చాలా సైలెంట్గా ఉన్నారు మంత్రులు, కానీ ఎవరు కూడా స్పందించలేదు. కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో అయితే ఈరోజు డిబేట్ పెట్టారు. ఈ డిబేట్కి అమరావతి బహుజన జేఏసీ నేత బాలకోటయ్య, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ వచ్చారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దామోదరం వచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఫస్ట్ బాలకోటయ్య చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అమరావతి మీద తెలుగులోనే చెప్తున్నాం, అమ్మకు అయ్యకు పుట్టినవాడెవడో అమరావతి గురించి మాట్లాడు, అది ఒక ప్రాంతం మునిగిపోతుందని అనరు. భాగ్యనగరం మా ఉమ్మడి సొత్తు, మా చెమట ఉంది, రక్తమాంసం ఉంది, కానీ పండగ చేసుకోండి అని కేసీఆర్కి ఇచ్చేసాం అని చెప్పారు. వీళ్ళంతా డ్రంక్ అండ్ డ్రైవ్ బ్యాచ్ లాగా ఉన్నారు. ఈరోజు హరీష్ రావు కూడా అసెంబ్లీలో చెప్పారు, అసెంబ్లీకి కొందరు తాగి వస్తున్నట్టుగా ఉన్నారు, వాళ్ళందరికీ ఫస్ట్ ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలన్నారు, వీళ్ళంతా అలాంటి వాళ్ళే ఉన్నట్టుగా ఉన్నారు అని కూడా మాట్లాడారు. అమరావతి జోలికి ఎవరు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా సరే సహించే ప్రసక్తే లేదు అని కూడా బాలకోటయ్య అన్నారు. అంటే అమరావతి మునిగిపోతుందని కానీ, అమరావతికి పెట్టుబడులు రాలేదని కానీ ఎవరన్నంటే బాగోదు, అయ్యకు అమ్మకు పుట్టినవాడెవడు ఇలా మాట్లాడరు అని బాలకోటయ్య అంటున్నారు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. తమ ప్రాంతం కాబట్టి ఉద్యమం చేశారు కాబట్టి అమరావతి మునిగిపోతుందని ఎవరన్నా అన్నప్పుడు, పెట్టుబడులు రావు అన్నప్పుడు బాధగా ఉంటుంది. అయితే తెలంగాణ మంత్రి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది కూడా కాస్త నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారంలో ఉన్నంత కాలం, యాక్చువల్లీ ఏది తెలంగాణ ఎన్నికలు ముందే జరిగాయి, అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారంలో ఉన్నంత వరకు కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినిపోతోంది అని ఎక్కడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ మీడియా కానీ ప్రచారం చేయలేదు. కానీ ఎప్పుడైతే ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అప్పటి నుంచి హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని టార్గెట్ చేయడం అయితే మొదలైంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న టీవీ ఛానళ్ళలో కూడా ఈ మధ్య పదే పదే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుంది, కుప్పకూలిపోతోంది, రేవంత్ రెడ్డి విధానాల వల్ల రియల్టర్లలో అంత భయం ఏర్పడింది, స్తబ్దుగా ఏర్పడిపోయారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్లో కూడా ఆ చర్చ నిర్వహించిన వ్యాఖ్యాత కూడా, జర్నలిస్ట్ కూడా, సీనియర్ జర్నలిస్ట్ కూడా, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే పూర్తిగా స్తబ్దుగా మారిపోయిన మాట వాస్తవం. చిన్న చిన్న వాళ్ళు త్వరలో అయినా ఈ ఫైళ్ళన్నీ క్లియర్ చేయకపోతే చిన్న చిన్న వాళ్ళు చనిపోయినా బలాన్మారం పొందినా ఆశ్చర్యం లేదు అంటూ కూడా మాట్లాడారు. అంటే ఒక విధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటోంది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పడిపోతుంది అంటూ ఒక ప్రచారం చాప కింద నీరులా చేస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఇండైరెక్ట్గా అమరావతిలో పుంజుకుంటోంది, పికప్ అవుతోంది, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అమరావతి వైపు అందరూ చూస్తున్నారంటూ వరుసగా కథనాలు రాయిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కావచ్చు, వెబ్సైట్లలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, డిబేట్లు పెట్టడాలు, కథనాలు రాయించడం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పొంగులేటి అడిగారు, అమరావతికి వెళ్ళిపోతారు కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా హైదరాబాద్లో మీ విధానాల వల్ల దెబ్బతినింది కదా అన్నప్పుడు ఆయన చెప్పారు, హైదరాబాద్ని వదిలేసి ఎందుకు వెళ్తారు, మహా అయితే బెంగళూరు వెళ్తారే కానీ అమరావతి అన్నది ముంపు ప్రాంతం, వరద ప్రాంతం, అక్కడ పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు అని చెప్పారు. దానికి కౌంటర్ అంటే అమరావతి ముంపు ప్రాంతం అని పొంగులేటి అన్నప్పుడు అమరావతి వాదులు కోపం రావచ్చు సహజం. కానీ కొద్ది నెలలుగా ఒక పద్ధతి ప్రకారం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుంది రేవంత్ రెడ్డి విధానాల వల్ల అని ప్రచారం చేసినప్పుడు అక్కడ వాళ్ళకు కూడా ఈ కోపం వస్తుంది కదా, అది ఒకటి పాయింట్. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఈ డిబేట్లోనే మహాసేన రాజేష్ ఒక అంశాన్ని తెచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు మేము అమరావతిని టార్గెట్గా చేసిన వ్యాఖ్యలుగా చూడడం లేదు, రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసిన వ్యాఖ్యలుగా చూస్తున్నామంటూ ఒక విశ్లేషణ చేశారు. ఆయన ఎందుకు ఆ కారణం చెప్తూ ఉన్నారంటే ఒక కారణం చెప్పారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు, దాంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు అంతా ఆల్టర్నేట్గా రేవంత్ రెడ్డి కనిపించారు. ఆ సమయంలోనే కేటీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్టు పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆల్టర్నేట్ రేవంత్ రెడ్డి అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనకు సపోర్టుగా నిలబడ్డాయి, ఆయన్ని గౌరవిస్తున్నారు నాతో సహా. ఇది ఆయన బలం, రేవంత్ రెడ్డి బలం ఇది. కాబట్టి కాంగ్రెస్లోనే వర్గాలు ఉంటాయి కాబట్టి రేవంత్ రెడ్డిని బలహీనపరచాలి అంటే ఫస్ట్ ఈ సమూహాన్ని డిస్టర్బ్ చేయాలి, అంటే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులను రేవంత్ రెడ్డికి దూరం చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా అమరావతి పైన వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. అమరావతి మీద వ్యాఖ్యలు చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత తెంచుకొని దూరం అవుతారు. అలా రేవంత్ రెడ్డికి వీళ్ళంతా దూరం అయితే అప్పుడు అతను వీక్ అయిపోతాడు ఆటోమేటిక్గా అన్నది కాంగ్రెస్ పార్టీ నేతల ఆలోచనగా ఉంది అని మహాసేన రాజేష్ అయితే ఒక విశ్లేషణ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయితే సున్నితంగా ఒక విషయం చెప్పారు. మీరు ఎన్డీఏలో ఉన్నారు, అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీలో ఉంది, ఎన్డీఏలో ఉన్నారు. ఎన్డీఏలో ఉంటూ రేవంత్ రెడ్డికే మా తెలంగాణలో టీడీపీ కార్యకర్తలు శ్రేణులు రేవంత్ రెడ్డికి బలంగా మద్దతుగా ఉన్నాయని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు, ఇది రాంగ్ సిగ్నల్ వెళ్తాయి అని చెప్పారు. చాలా సున్నితంగానే చెప్పారు. ఇది కరెక్టే. అంటే ఇప్పుడు అలా చెప్పితే బయటికి చెప్తే రాంగ్ సిగ్నల్ వెళ్తాయి అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెప్తూ ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయితే చెప్పారు. ఒకవైపు బీజేపీలో ఉంటూ కూటమితో ఉంటూ బీజేపీకి మద్దతుగా ఉంటూ తెలంగాణలో మాత్రం మా వాళ్ళు ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు అన్నట్టుగా మహాసేన రాజేష్ మాట్లాడడం అన్నది బీజేపీ నేతలు ఆలోచించుకోవాలి. అంటే పొత్తు అన్నది ఓన్లీ ఏపీకి మాత్రమే పరిమితమా? ఏపీ వరకు మాత్రమే బీజేపీతో టీడీపీ కలిసి ఉంటుందా? జాతీయ స్థాయిలో కూడా ఉన్నారు కదా, ఇండియాలో మంత్రులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి మా వాళ్ళు మద్దతుగా ఉన్నారు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడడం అన్నది కాస్త గమ్మత్తైన విషయం. ఇది రియాలిటీ. యాక్చువల్ చెప్పాలంటే మహాసేన రాజేష్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఇది రియాలిటీ. కాంగ్రెస్ సీనియర్ నాయకులే రేణుకా చౌదరి లాంటి వాళ్ళే చెప్పారు టీడీపీ వాళ్ళంతా మాకు మద్దతు ఇస్తున్నారు ఇక్కడ అని ఎన్నికల సమయంలో. ఇది నిజం. ఇప్పుడు బీజేపీనా రేవంత్ రెడ్డా కేటీఆరా కేసీఆరా అని తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరైనా చూజ్ చేసుకున్నప్పుడు రేవంత్ రెడ్డినే చూజ్ చేసుకుంటున్నారు. అక్కడ బీజేపీతో మేమున్నాం కదా, ఎన్డీఏలో మేమున్నాం కదా అని ఆలోచించడం లేదు. ఎక్కడికక్కడ అనుకూలతలను బట్టి వెళ్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కాకపోతే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినిపోయింది, మొత్తం కూలిపోయింది అన్న ప్రచారం చేస్తే ఇండైరెక్ట్గా చేసినా కూడా ఇది వాళ్ళు కూడా ఇలా అమరావతి ముంపు ప్రాంతం అక్కడ పెట్టుబడులు పెట్టేందుకే భయపడుతున్నారు అని ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఎవరెన్ని ప్రచారాలు చేసినా హైదరాబాద్కు పెద్దగా డ్యామేజ్ ఉండదు. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద డిపెండ్ అయ్యలేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే హైదరాబాద్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఎక్కడికి హైదరాబాద్కి పెద్దగా డ్యామేజ్ ఉండదు. కానీ ఇప్పుడే మొదలవుతున్న అమరావతి ప్రస్థానం ఇప్పుడే మొదలవుతుంది. ఇలాంటి సమయంలోనే అవతల వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు కూడా రివర్స్లో కౌంటర్లు ఇచ్చేలా పరిస్థితి తెచ్చుకుంటే చాలా ప్రభావం ఉంటుంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుందంట అంటే అది జస్ట్ తాత్కాలికంలే అనుకుంటారు. కానీ ఆ ప్రచారానికి కౌంటర్గా తెలంగాణ నాయకులు ఎవరైనా కానీ అమరావతి వరద ప్రాంతం అక్కడ పెట్టుబడులు పెట్టేందుకే భయపడుతున్నారని ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని తీవ్రత 10 రెట్లు చూపుతుంది అమరావతి మీద. ఎందుకంటే అమరావతిలో ఇంకా ఏది లేదు, ఏది మొదలు కాలేదు, ఇంకా మొదలు పెడుతున్నారు. అలాంటప్పుడు అవతల వాళ్ళ మీద బురద జల్లి ఇక్కడ ఏదో గెయిన్ చేసుకోవాలని ఎవరన్నా అనుకుంటే తప్పు. అది హైదరాబాదు మంచి ప్రాంతమే, అక్కడ అన్నీ ఉన్నాయి, అమరావతిలో కూడా మంచిగా ఉంటుందని చెప్తే వస్తారే కానీ ఫస్ట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, అక్కడంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాశనం చేసేస్తోంది అని అక్కడ వాళ్ళని భయపెడితే వాళ్ళంతా వచ్చి అమరావతిలో పెట్టుబడులు పెడతారు అన్నట్టుగా ఆలోచన చేస్తే నెత్తిన చేయబెట్టుకోవడమే అవుతుంది. కాబట్టి అవతల వాళ్ళని రెచ్చుకుంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. పొంగులేటి అమరావతి గురించి సరదాగా ఏమీ అనలేదు. చాలా రోజులుగా హైదరాబాద్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక పద్ధతి ప్రకారం నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఏది భూముల ధరలకు సంబంధించి, రియల్ ఎస్టేట్కి సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి. అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళ హస్తం కూడా ఉందన్నది క్లియర్గా కనపడుతుంది. ఏ మీడియా సంస్థ ఎలా ప్రచారం చేస్తోంది అన్న దాన్ని బట్టి. దాంతో పొంగులేటి రెడ్డి బాగా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇంకోసారి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి, భూముల ధరల గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడడానికి వీలు లేనట్టుగా కౌంటర్ ఇచ్చారు. అమరావతి ముంపు ప్రాంతం మునిగిపోతుంది, పెట్టుబడులు పెట్టే కూడా భయపడుతున్నారని. సో కాబట్టి అవతల వాళ్ళని రెచ్చగొట్టకూడదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది.